హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కరావు. లాస్ట్ ఇయర్ శివాంష్క ఒకతే స్కూల్కి వెళ్ళేది కాబట్టి బిన్సీనైతే ఇంట్లో ఉంచి లాకేసి వెళ్ళానని మీకు ఒక వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. వీళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్ వ్యాన్స్ బస్సులు ఎక్కువగా ఉంటాయి. బిన్సీ చిన్నదనేసి అయితే ఇంకా ఇంట్లోనే ఉంచి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇద్దరిని పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చాక అయితే టిఫిన్ కోసం పప్పులు నానబెడదామని చూశాను. మా మమ్మీ అయితే పప్పులు మాకు పంపిస్తుంది. అంటే అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండడం కోసం వేపాకైతే అంటే పురుగు రాకుండా ఉండాలనేసి వేపాకు పెట్టి పంపిస్తుంది. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే వీడియో తీశాను. ఇడ్లీ అంత ఇష్టంగా తినరు, దోశనే ఎక్కువ ఇష్టంగా తింటారు. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో దోశకే చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్న ఈ బెడ్ అయితే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో అంటే బ్యాచులర్గా ఉన్నప్పుడైతే తీసుకున్నారు. ఇప్పుడు మేము దాన్ని యూజ్ చేయట్లేదు అనేసి మా హస్బెండ్ దాన్ని పడేద్దాం అనేసి అలా బయట పడేసే ఉంచారు. అంటే అప్పుడప్పుడు మామూలుగా ఒక 2-3 మంత్స్కి ఒకసారి బయట వేస్తాము, ఏమైనా డస్ట్ ఉన్నప్పుడు. ఈ బెడ్ అయితే బయట వేసిన ప్రతిసారి కూడాను మా హస్బెండ్ ఇంకా బయట పడేద్దాం అని అంటారు. కానీ నేనైతే పడేయనివ్వను. ఎందుకంటే అది మనకి ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని నా ఒపీనియన్. మీరేమంటారు, అవునా కదా కూడా చెప్పండి. ఎందుకంటే అది మేము ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాము. అప్పుడు మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అయితే మేము ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నాము. 2 ఇయర్స్ తర్వాత అది నాకు మంచిగా వాష్ అయినట్టు అనిపించట్లేదు అనేసి ఇంకా పెద్దది ఎల్జీ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. అది తీసుకున్నాక ఇది ఎలాగో యూజ్ చేయం కదా, ఎందుకనేసి మేము చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి దాన్ని ఇచ్చేసాము. తర్వాత అయితే చాలా ఫీల్ అయ్యాము. అంటే దానికి ఏం పాడవ్వలేదు, అంతా బాగుంది. కానీ ఇంకా మనకి ఇది ఉంది కదా, మళ్ళీ 2 ఎందుకు అనేసి మా హస్బెండ్ అప్పుడు అలాగే అనేసి అన్నారు. ఇంకా ఎలాగో ఉన్నా యూజ్ చేయమనేసి అయితే ఇచ్చేసాము. తర్వాత దాన్ని చాలా ఫీల్ అయ్యాం మేమైతే ఎందుకు ఇచ్చామా అని. అందుకే ఇప్పుడు మా హస్బెండ్ ఈ బెడ్ పడేద్దామని ఎన్నిసార్లన్నా నాకు అసలు పడేయాలనిపించక అలాగే ఉంచుతున్నాను. పిల్లల్ని అయితే హాఫ్ డేనే స్కూల్కి పంపిస్తున్నాం. రోజు కూడాను మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వస్తున్నారు. నేను వెళ్ళాను అనుకోండి, శివాంష్కి అయితే ఇంకా నన్ను ఎత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. మా హస్బెండ్ వెళ్తేనేమో స్కూల్లో జరిగినవన్నీ చెప్తూ మంచిగా ఇంటికి వస్తారు. అందుకే నేను వెళ్ళట్లేదు. మా హస్బెండే రోజు వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇంటికి వచ్చాకైతే ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టాను. మా శివాంష్కి ఇంటి దగ్గర ఫుడ్ తినాలి అంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉంటేనే తింటుంది, లేదంటే తిందు. తిన్నాకైతే ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకున్నారు. పడుకొని లేచాక టైం అయితే 3:30 ఉండాలి. ఒక పిండి పట్టినప్పుడల్లా అందులో అటుకులైతే ఒక 1/2 అవర్ నానబెట్టేస్తాను. అందుకనైతే అటుకులు నానబెట్టేశాను. సిటీలో ఉండే వాళ్ళైతే అన్నీ కనుక్కోవాలి. అదే పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రీగా ఉంటాయి. అంటే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నీ పండించుకుంటారు. సిటీలో ఉండే వాళ్ళకైతే కరివేపాకు కూడా దొరకదు, అది కూడా కొనుక్కోవాలి. మేమైతే ఎప్పుడు కొనుక్కుంటాం వెజిటేబుల్ షాప్ దగ్గరే. కానీ ఇప్పుడైతే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళైతే ఈ 1-2 మంత్స్లో చాలాసార్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఈరోజు కూడా తీసుకొచ్చారు. నేనైతే దాన్ని ఇలా బాక్స్లో టిష్యూస్ వేసి స్టోర్ చేస్తాను. ఈజీగా 15-20 డేస్ అయితే బాగుంటుంది. వచ్చినప్పుడు అయితే ఫర్నిచర్ అవేమి మాకు లేకుండే, అంటే మాకు ఇంపార్టెంట్ యూజ్ అయినవి అనుకునేవి మాత్రమే తీసుకున్నాం. మేము ఫస్ట్ తీసుకుందైతే మిక్సీ, తర్వాత వాషింగ్ మిక్సీనే నేనైతే ఎక్కువ యూజ్ చేశాను. శివాంష్క ఉన్నప్పుడు కూడా టిఫిన్స్ కూడా నేను మిక్సీయే యూజ్ చేశాను. బిన్సీ పుట్టాక ఒక 3 ఇయర్స్ అవుతుంది మేము గ్రైండర్ తీసుకొని. మనకి ఇంపార్టెంట్ కాదనేసి అయితే ఫస్ట్ మేము తీసుకోలేదు. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, కొంచెం గ్రైండర్ అయితే ఎక్కువ క్వాంటిటీలో పెట్టి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందనేసి, అది మాకు ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది అనిపించినప్పుడు మాత్రమే తీసుకున్నాము. మా ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ వస్తువులు అన్నీ కూడాను మాకు ఇంపార్టెంట్, మాకు యూజ్ అయ్యేవే తీసుకున్నాము. అనవసరంగా అయితే ఏది తీసుకోలేదు. నా వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకి అంటే నేను వీడియోస్లో చూపిస్తాను కదా మా ఇల్లు, అందులో మీకు చూసే ఉంటారు. ఎక్కువ వస్తువులు కూడా ఏమి ఉండవు, అంటే అది మాకు యూజ్ అవుతుంది అనిపించినవే ఉంటాయి. అందుకే మేము ఎక్కువైతే తీసుకోము. అన్ని వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలీదు. ఇక్కడైతే ఇడ్లీ పిండి కోసం నేను కొంచెం అయితే ఈ పిండి తీస్తున్నాను, కొంచెం సపరేట్ చేసి ఇడ్లీ కోసం అయితే కలుపుదామని తీస్తున్నాను. అలాగే నేనైతే దోశలు అయితే అస్సలు ఆయిల్ వేయకుండా చేస్తాను. అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా నేను దోశలు ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చేస్తానో కూడా చూపిస్తాను మీకు. మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో అయితే మనీ చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం. అంటే మా హస్బెండ్ నేను అంటే మా పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉండేవాళ్ళం కాబట్టి మనీ వాల్యూ అనేది మాకు అంతగా తెలియకపోయేది. ఇక్కడికి వచ్చినాక కూడా అలాగే ఖర్చు పెట్టాం. కానీ మేము ఇక్కడికి వచ్చి మాకు పిల్లలయ్యాక అన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరిగి ఇక్కడ వాళ్ళని చూసైతే మనీ విషయంలో మేము చాలా నేర్చుకున్నాము. మనం ఎందుకు ఇంత మనీ వేస్ట్ చేస్తున్నాము, ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇంత సేవ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ మాకు అర్థమయ్యి, ఇంకా ఎక్కడ మనీ ఇంపార్టెంట్ పెట్టాలి, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కడ సేవింగ్స్ చేయాలి అనేది తెలుసుకొని
అప్పటి నుంచి అయితే కొంచెం సేవింగ్ చేయడం అంటే ఇంకా మనకి పిల్లలు కూడా అయిపోయాక బాధ్యతలు అనేవి వస్తాయి కదా. ఇంకా ఇప్పుడు మా పిల్లల బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ కొంటుంటే కూడా మాకు అనిపిస్తుంది. కానీ అవి మా పిల్లలకి ఇంపార్టెంట్. వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ తీసుకోవాలి. ఎవరి పేరెంట్స్ అయినా ఎక్కడ మనీ గురించి ఆలోచించినా పిల్లల విషయం, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. మేము కూడా అలాగే. మా పిల్లల ఫస్ట్ డే స్కూల్ అప్పుడు వాళ్ళకి బుక్స్ తీసుకోవడానికి మేము కూడా వాళ్ళతో పాటు స్కూల్‌కి వెళ్తామని నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా! ఆ రోజు వెళ్ళినప్పుడైతే మా ఇద్దరు పిల్లల బుక్స్ కలిపి మేడం 11,000 చెప్పారు. మా హస్బెండ్ నేనైతే షాక్ అయ్యాం. అంటే వాళ్ళ స్టడీస్ చిన్న చిన్న స్టడీస్‌కి బుక్స్‌కి ఓన్లీ 11,000 అని షాక్ అయ్యాం. తర్వాత కొంచెం అలాగే మా పాపకి బ్యాగ్స్ కూడా తీసుకొచ్చానని చెప్పాను కదా! ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 బ్యాగ్స్ ఎక్స్‌ట్రా తీసుకోమని చెప్పారు. అంటే వీళ్ళ బుక్స్ స్కూల్‌లో ఉంచుతారంట. 2 బ్యాగ్స్ తీసుకుంటే అవి స్కూల్‌లో ఉంచుతాం. మిగిలిన అంటే వీళ్ళ బ్యాగ్స్ వీళ్ళు యూజ్ చేసుకుంటారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 2 బ్యాగ్స్ కూడా ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఇంకా జూన్ వచ్చింది అంటే స్కూల్‌కి పిల్లలు వెళ్తున్నారంటే ఆ మంత్ మొత్తం మన అకౌంట్స్‌లో ఉన్న మనీ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. అందరూ పేరెంట్స్ ఫేస్ చేసేదే ఇది. మా పిల్లలిద్దరూ ఈ ఇయరే వెళ్తున్నారు కాబట్టి అది మేము ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. బుక్స్ తీసుకొచ్చాకైతే 2 డేస్ బుక్స్ కవర్స్ ఎయలేదు. ఇంకా అలాగే ఉంచాం. లాస్ట్ ఇయర్ అయితే శివాంష్‌కి నేను ఒక్కదాన్నే ఏసాను కానీ ఇప్పుడు ఇద్దరియి ఎయ్యాలి. కొంచెం మళ్ళీ లాస్ట్ ఇయర్ శివాంష్‌కకి బుక్స్ చాలా తక్కువున్నాయి. ఈ ఇయర్ అయితే ఇద్దరికీ చాలా ఎక్కువ ఎక్కువ బుక్స్ ఉన్నాయి. అన్నీ నేను ఒక్కదాన్నే ఎయ్యాలంటే ఎక్కువ టైం పడతది. వీళ్ళిద్దరు ఇంకా అల్లరి చేస్తూ ఆ బుక్స్ తీస్తే అది వెంటనే చినిగిపోతాయి కదా! కొత్త బుక్స్ కదా అనేసి మా హస్బెండ్ డ్యూటీకెళ్ళొచ్చాక స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేసాము. ఇద్దరం కలిసేస్తే ఫాస్ట్‌గా అయిపోతుందనేసి. మా హస్బెండ్‌కైతే బుక్స్ కవర్స్ ఎయడం మర్చిపోయారంట. అసలు గుర్తే లేదంట. ఇంకా ఎలా ఎయ్యాలి ఏంటి అని నన్ను అడుగుతుంటే నేనే చెప్తున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏసాను కాబట్టి నాకు గుర్తుండి ఏస్తున్నాను మంచిగా. మీ పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారా? అలాగే మీ పిల్లల బుక్స్ ఫీజ్ ఎంతో కూడా కామెంట్ చేయండి. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.